దూరదర్శన్ సప్తగిరి ప్రేక్షకులకు నమస్సులు. ఉద్యోగం కోసం కావచ్చు, ఉన్నత విద్య కోసం కావచ్చు, విహారం కోసం కానివ్వండి, లేదా విద్య కోసం కానివ్వండి, విదేశాలకు వెళ్ళాలంటే మనకు పాస్పోర్ట్ తప్పనిసరిగా ఉండాలి. మరి పాస్పోర్ట్ పొందడం ఎలా? పాస్పోర్ట్ పొందాలంటే మన వద్ద ఎలాంటి ధృవీకరణ పత్రాలు, దీన్నే మనం సర్టిఫికెట్స్ అని కూడా అంటుంటాం, ఎలాంటివి ఉండాలి? ఇలా ఎన్నో సందేహాలు మనల్ని వెంటాడుతూ ఉంటాయి. కాబట్టి అందరికీ అందుబాటులో పాస్పోర్ట్ సేవలు. ఈ కార్యక్రమం ద్వారా మనకున్నటువంటి సందేహాలని, అలాగే పాస్పోర్ట్ సేవల్ని ఎలా పొందాలి, ఈ విషయాల్ని మనం విజయవాడ ప్రాంతీయ పాస్పోర్ట్ అధికారి శ్రీ కె శివహర్ష గారి నుంచి తెలుసుకుందాం. నమస్కారం శివహర్ష గారు. నమస్కారం అండి. శివహర్ష గారు, విజయవాడలో ప్రాంతీయ పాస్పోర్ట్ కార్యాలయాన్ని ప్రారంభించినందుకు ముందుగా మీకు మా దూరదర్శన్ సప్తగిరి ఛానల్ తరపున ధన్యవాదాలు, అభినందనలు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సార్, ప్రజల వద్దకే పాలనలాగా ప్రజల వద్దకే పాస్పోర్ట్ సేవలు అంటున్నారు. అసలు ఈ సేవల గురించి చెప్పండి. మొదటిగా మన రీజనల్ పాస్పోర్ట్ కార్యాలయాన్ని మన హానరబుల్ మినిస్టర్ ఫర్ స్టేట్ శ్రీ కీర్తివర్ధన్ సింగ్ గారు 8 ఏప్రిల్ నాడు మనం లాంఛనంగా ప్రారంభించాం. సో ఈ సందర్భంగా మనం అందరం శ్రోతలతో కానీ మన ప్రేక్షకులతో కానీ కలవడం నాకు చాలా ఆనందంగా ఉంది. మీకు అందరికీ థ్యాంక్ యూ. సో మీరు చెప్పినట్టుగా పాస్పోర్ట్ సేవ అనే పేరులోనే మన సేవా భావం అనేది తెలిసింది. సో ఈ సర్వీస్ ఎక్సలెన్స్ అని కూడా ఇంగ్లీష్లో అంటాం. ఈ సందర్భంగా మనం అప్లికెంట్స్ ఎవరైతే మన పాస్పోర్ట్ సేవా కేంద్రాల ద్వారా కానీ, పోస్ట్ ఆఫీస్ సేవా కేంద్రాల కానీ, రీజనల్ పాస్పోర్ట్ సేవా ఆఫీస్కి వచ్చినందుకు కానీ వీళ్ళందరికీ మన సేవలు అందించడానికి మేము ఎప్పుడు ముందడుగులో ఉన్నాం. మీరు అన్నట్టు దరఖాస్తుదారులు ఏదైతే ప్రొసీజర్ ఫాలో అవుతారో ఆ ఏ ప్రొసీజర్ ఫాలో అవ్వాలో లేదో ఆ గైడ్లైన్స్ పరంగా మా అధికారులందరూ మేము రెడీగా ఉన్నాం. ఏమండి, ఇప్పుడు వీలైనంత త్వరగా పాస్పోర్ట్ పొందాలనుకుంటే ఎలాంటి పత్రాలు మీకు సమర్పించాల్సి ఉంటుంది? సో 2 విషయాలండి. వీలైనంత త్వరగా పాస్పోర్ట్ సేవలు పొందాలి అనుకుంటే మనకి తత్కాల్ స్కీమ్ అనేది ఉంది. తత్కాల్ స్కీమ్లో స్పెసిఫిక్ ఎలిజిబిలిటీ క్రైటీరియా నామ్స్ ప్రకారం ఎవరైతే అప్లికెంట్స్ ఉన్నారో 3 ఐడి డాక్యుమెంట్స్, అంటే ఓటర్ కార్డ్ కానీ, పాన్ కార్డు కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, ఇలాంటి 3 ఐడి డాక్యుమెంట్స్ ఏమి పేర్లు మార్పిడి లేకుండా అన్నీ కరెక్ట్గా ఉంటే తత్కాల్ స్కీమ్ ప్రకారం వీళ్ళకి ప్రయారిటీలో ప్రింటింగు, డిస్పాచ్, అది కాక పోలీస్ వెరిఫికేషన్ ఏదైతే ఉందో అది పాస్పోర్ట్ ఇచ్చిన తర్వాత పోలీస్ వెరిఫికేషన్ చేస్తాం తత్కాల్. కానీ అది కాకుండా నార్మల్ స్కీమ్లో కూడా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలకి మన పాస్పోర్ట్ సేవా సర్వీసెస్ త్వరగానే ఇవ్వబడుతున్నాయి. తత్కాల్లో ఒకరోజు కాదు కదండి, 3 రోజుల్లో మనం టోటల్ ప్రాసెస్ కంప్లీట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇది మనం పోలీస్ వెరిఫికేషన్ కాకుండా, సో మనకు పాస్పోర్ట్ ప్రాసెస్ చేయడానికి ఒకరోజు ఎప్పుడైతే అప్లికెంట్ వచ్చి మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఇవన్నీ చేస్తారో అది కాక ఒకరోజు మనము ప్రింటింగ్ను డిస్పాచ్ తీసుకుంటే అత్యధిక అవసరాలను బట్టి మనము ఒకవేళ అప్పుడప్పుడు ఎమర్జెన్సీ కేసెస్, మెడికల్ కేసెస్ లాంటివి ఉన్నప్పుడు మేము అప్పుడు పాస్పోర్ట్ చేతికి ఇస్తాం. కానీ నార్మల్ సర్కమ్స్టాన్సెస్లో మాత్రం మనం 3 రోజుల్లో పాస్పోర్ట్ సేవల్ని అందించడానికి రెడీగా ఉన్నాము, పోలీస్ వెరిఫికేషన్ ప్రాసెస్ కాకుండా. అయితేనండి, స్లాట్ బుక్ చేసుకోవాలంటేనే చాలా రోజులు పడుతుందని చెప్పి తరచూ వింటూ ఉంటామండి. మరి దీనికి మీరేమంటారు? సో స్లాట్స్ మనకి ఆన్లైన్లో పబ్లిక్గా అవైలబుల్ ఉంటాయండి. ఇప్పుడు ప్రస్తుతానికి విజయవాడలో స్లాట్స్ మనకి 2-3 వారాల్లో దొరుకుతాయి. నార్మల్ స్లాట్స్, తత్కాల్ స్లాట్స్ వారం రోజుల లోపల దొరుకుతున్నాయి. మీరు అన్నట్టు డిఫరెంట్ ప్లేసెస్లో ఏదైతే మన పాస్పోర్ట్ ఆఫీస్ విజయవాడ కింద పరిధిలో వచ్చేవి విజయవాడ పాస్పోర్ట్ సేవా కేంద్ర, తిరుపతి పాస్పోర్ట్ సేవా కేంద్ర, అవి కాకుండా 13 పోస్ట్ ఆఫీస్ కేంద్రాలు మన కింద ఉన్నాయి. సో వేరు చోటున వేరు స్లాట్స్ పరంగా, డిమాండ్ పరంగా మనకు ఉన్నాయి. సో ఈ స్లాట్స్ ఎప్పుడైతే అప్లికెంట్స్కి ఏ రోజు కావాలో దాని ప్రకారంగా ముందే ఆన్లైన్లో పోయి చెక్ చేసుకోగలిగితే ఆ స్లాట్స్ వాళ్ళ కన్వీనియన్స్ ప్రకారంగా చేసుకోవచ్చు. తత్కాల్ స్కీమ్ అనేది అర్జెంట్ అవైలబిలిటీ అవసరం ఉన్న వాళ్ళకి మాత్రం మనం తత్కాల్ స్కీమ్లో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇది కాక లాస్ట్ది ఏంటంటే ఆర్పిఓ విజయవాడ ఈమెయిల్ కానీ మా ఆఫీస్ కానీ వచ్చి ఏదైనా ఎమర్జెన్సీ నీడ్ ఇలా ఉంటే మేము స్లాట్స్ ఇవ్వడానికి కూడా మేము ప్రయత్నిస్తాం. అయితే శివహర్ష గారు, ఇప్పుడు పాస్పోర్ట్ స్లాట్ బుకింగ్కు అసలు ఎన్ని రోజులు పడుతుందండి? ఇందుకోసం ప్రత్యేకంగా మేళాలు లాంటివి ఏర్పాటు చేసి స్లాట్స్ వంటివి ఏమైనా అందుబాటులోకి ఏమైనా తెస్తున్నారా? మంచి ప్రశ్న అండి. స్లాట్స్ బుకింగ్ మాత్రం ఏదైనా ట్రాన్స్పరెంట్గా మనకి www.passportindia.gov.in మాత్రమే అవుతుంది. ఇది కాక మీరు అన్నట్టు మేము మేళాలు గత 2 నెలలుగా నడుపుతున్నాం. ప్రతి బుధవారం నాడు విజయవాడలో మనం ఆల్మోస్ట్ 800 అపాయింట్మెంట్స్ దాకా ఇస్తున్నాం. అది కాక పోయిన శనివారం నాడు ఒక 800 అపాయింట్మెంట్లు విజయవాడలో, 500 అపాయింట్మెంట్ తిరుపతిలో మేళాలాగా నడుపుతున్నాం. ఎప్పుడైతే డిమాండ్ ఎక్కువ ఉందో
ఆ రోజులకి డిమాండ్ తగ్గించడానికి కోసం మనం అప్పుడప్పుడు శనివారాలు కానీ ఉన్న రోజుల్లో ఎక్స్ట్రా స్లాట్స్ మాత్రం ఇస్తున్నాం. కానీ స్లాట్స్ మాత్రం ఏదైనా మనకి ఆన్లైన్ వెబ్సైట్ ద్వారా దళారులు లేకుండా మధ్యవర్తులు లేకుండా డైరెక్ట్గా ఆన్లైన్లోనే తీసుకోవాలండి. ఈ మధ్యకాలంలో రకరకాల యాప్లు అందుబాటులోకి తెస్తున్నారండి. మనకు అన్ని సేవలు కూడా ఈ మొబైల్ ద్వారా యాప్ల్లో లభిస్తున్నాయి. అట్లాగే మొబైల్ ద్వారా పాస్పోర్ట్ సేవలు లాంటివి కూడా, అంటే పాస్పోర్ట్ పొందే వీలుగా ఇలాంటి అవకాశం ఏమన్నా వీలు ఉంటుందంటారా? అవునండి, ఇందాక నేను చెప్పిన www.passportindia.gov.in వెబ్సైట్ మనకి మొబైల్ పాస్పోర్ట్ సేవ యాప్లో కూడా సేమ్ సర్వీసెస్ని మనం పొందగలుగుతాం. శివహర్ష గారు, ఇప్పుడు పాస్పోర్ట్ పొందే ప్రక్రియలో భాగంగా ముఖ్యమైనటువంటి భాగం ఏంటంటే పోలీస్ వెరిఫికేషన్. ఇందుకు సంబంధించి తీసుకునేటువంటి జాగ్రత్తల గురించి ఒకసారి చెప్పండి. అట్లాగే పాస్పోర్ట్ అప్లికేషన్కి పోలీస్ వెరిఫికేషన్ ఎందుకు అవసరం? పోలీస్ వెరిఫికేషన్ అనేది క్రిమినల్ యాంటీసిడెంట్స్ చూడడానికి మనం పోలీస్ వారి సేవలను తీసుకుంటామండి పాస్పోర్ట్ ఆఫీసర్స్. ఈ ప్రక్రియలో మనం మొట్టమొదటిగా ఆంధ్రప్రదేశ్ పోలీస్కి మా ధన్యవాదాలు. ఆంధ్రప్రదేశ్ పోలీసు దేశంలోనే అతి వేగమైన పోలీస్ సర్వీసెస్ పాస్పోర్ట్ సేవలకి అందిస్తుంది. సో మన ఆంధ్రప్రదేశ్ పోలీస్లో 3 నుంచి 5 రోజుల దాకా మధ్యలో మనం పోలీస్ వెరిఫికేషన్ అవ్వబోతుంది. సో పోలీస్ వెరిఫికేషన్ అని ఎందుకంటే ఏదైతే అప్లికెంట్ ఆ కరెక్ట్ అడ్రస్లో ఉంటున్నారా లేదా, తనకు కానీ ఏదైనా క్రిమినల్ హిస్టరీ ఉందా లేదా, దీన్ని బట్టి మనం పాస్పోర్ట్ సేవల్ని వాళ్ళకి అందచేయచ్చా లేదా పాస్పోర్ట్ యాక్ట్ ప్రకారంగా మనం డిసిషన్ తీసుకోవడానికి ఉపయోగపడుతుందండి. శివహర్ష గారు, ఇప్పుడు ఉదాహరణకి పోలీస్ వెరిఫికేషన్లో భాగంగా ఆయన ఆ చిరునామాలోనే ఉంటున్నారా, ఈయన మీద ఏమన్నా క్రిమినల్ పరమైన కేసులు లాంటివి ఉన్నాయా, ఇవన్నీ పోలీసుల యొక్క వెరిఫికేషన్లో వాళ్ళ యొక్క నార్మ్స్ ప్రకారం చేస్తారన్నారు. ఇప్పుడు ఉదాహరణకి ఒక అభ్యర్థి వేరే ఒక ఊర్లో బెంగళూరులోనో సాఫ్ట్వేర్ ఉద్యోగరీత్యా అక్కడ చేస్తున్నాడు అనుకుందాం. ఆయన అడ్రస్ విజయవాడలోనో, విజయవాడ పక్కన గొల్లపూడో, గుంటుపల్లో, నొన్నో ఏదో ఇలాంటి పరిసర గ్రామాలు, లేదా ఇంకో జిల్లాలో ఇంకో గ్రామంలోనూ అతని ఆధార్లోనూ అతని చిరునామా ఏదైతే ఉంటుందో దాంట్లో ఉంటుంది. ఆ సమయానికి పోలీస్ వెరిఫికేషన్ అక్కడికి వచ్చే సమయానికి అతను అందుబాటులో ఉండరు. అప్పుడు ఏంటండి, ఎలా? 2 ప్రశ్నలు అండి. మొట్టమొదటిగా ఏ భారత పౌరుడైనా దేశంలో ఎక్కడైనా పాస్పోర్ట్ అప్లై చేయొచ్చు. సో మీరు అన్నట్టు బెంగళూరులో ఉన్న ఆ ఎంప్లాయీ బెంగళూరులోనే అప్లై చేయొచ్చు. ఎప్పుడైతే తన అడ్రస్ విజయవాడ అని తను పెడతాడో అప్పుడు విజయవాడకు వచ్చి పోలీస్ వెరిఫికేషన్కి హాజరవ్వాలి. కానీ మన నార్మ్స్ ప్రకారము అప్లికెంట్ ఎక్కడైతే ఉంటాడో అక్కడే పోలీస్ వెరిఫికేషన్ కరెంట్ అడ్రస్ ఇవ్వాలి. సో మీరు అన్న ప్రశ్న ఒకటి ఏంటంటే, స్టూడెంట్స్ ఎక్కడైతే చదువుకుంటూ ఉంటారో కొన్ని కాలేజీలో అక్కడ హాస్టల్ అడ్రస్ ఇచ్చి వాళ్ళ పర్మనెంట్ అడ్రస్ ఇంటి దగ్గర ఎప్పుడైతే పెడతారో అలాంటప్పుడు ఇలాంటి అవకాశాలు ఉంటాయి. అలాంటప్పుడు మేము స్టూడెంట్ దగ్గర డిక్లరేషన్ తీసుకుని ఎక్కడైతే పర్మనెంట్ అడ్రస్ ఉందో అక్కడ తీసుకుంటాం. రెండో ప్రశ్న అండి, ఎప్పుడైతే పోలీస్ వెరిఫికేషన్ ఉన్నప్పుడు కంపల్సరీ అప్లికెంట్ ఉండాలంటే, అవునండి. ఈ 2 ప్రక్రియలు మనకి సెక్యూరిటీ పరంగా పాస్పోర్ట్ అందజేయడం అంటే డెలివరీ ఇవ్వడము, అంటే పాస్పోర్ట్ అనేది ఒక ఇండివిజువల్ డాక్యుమెంట్, తనకి సంబంధించిన డాక్యుమెంట్, అది తనే తీసుకోవాలి. అది కాకుండా పోలీస్ వెరిఫికేషన్ అయినప్పుడు కూడా తను ఉండాలి. ఎప్పుడైతే పోలీస్ అనుకుంటారో, లేదు క్రిమినల్ యాంటిసిడెంట్స్ లేదు అనుకున్నప్పుడు అది పోలీస్ వాళ్ళ ప్రక్రియలో ఉంటుందండి. ఇప్పుడు ఇలాంటివే కానివ్వండి, ఇంకా ఏదైనా సరే దరఖాస్తుదారుడు తరచూ ఎదుర్కొంటున్నటువంటి సమస్యల సత్వర పరిష్కారం కోసం మీరేమైనా ప్రత్యేకంగా ఈ వాట్సాప్ నంబర్ లాంటివి ఏమైనా అందుబాటులోకి తెచ్చారండి? ఓకే, దీంట్లో కూడా 2 ఆన్సర్స్ అండి. ఒకటేమో ఒక నెంబర్ ఏదైతే లోకల్ హెల్ప్ లైన్ నెంబర్, ఇండియా హెల్ప్ లైన్ నెంబర్ ఏదైతే ఆన్లైన్లో ఉందో అది కాకుండా తెలుగు ప్రజల కోసం ఒక లోకల్ హెల్ప్ లైన్ నెంబర్ పెట్టామండి. 24455566 0866 ఏదైతే విజయవాడ కోడ్ ఉందో దాంతోపాటు 2445566కి ఏ అప్లికెంట్ అయినా దానికి కాల్ చేసి గైడెన్స్ అడగచ్చండి. రెండోది, మొట్టమొదటిగా మనం అనుకున్నట్టు రీజనల్ పాస్పోర్ట్ ఆఫీస్ విజయవాడకు రావడం వల్ల బిగ్గెస్ట్ మెసేజ్ అండ్ ఇంపార్టెన్స్ ఏంటంటే, ఎవరైతే మన అప్లికెంట్స్ ఉన్నారో వీళ్ళందరూ ఈ ఆఫీస్కి ఎంక్వైరీకి కానీ, మీరు అన్నట్టు ఇంతకుముందు క్రిమినల్ కేసెస్ కానీ, లీగల్ కేసెస్ కానీ, అది కాక ఏదైనా డేట్ ఆఫ్ బర్త్ డాక్యుమెంట్స్లో ఉన్న ఇష్యూస్ కానీ, ఏ ఇష్యూకి సంబంధించిన గైడెన్స్ కానీ ప్రాసెస్ సంబంధించింది ఇప్పుడు ఇలాంటి అప్లికెంట్స్ అందరూ రీజనల్ పాస్పోర్ట్ ఆఫీస్ ఏదైతే అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ పాలసీ సెక్షన్స్ చూసుకుంటుందో ఆ ఆఫీస్కి వచ్చి గైడెన్స్ తీసుకుని ఆ ప్రొసీజర్ని ఏదైతే మనం పాస్పోర్ట్ సేవా కేంద్రాల్లో చేయలేకపోతున్నామో అవి వాళ్ళకి ఉపయోగపడుతుందండి. శివహర్ష గారు, ఇప్పుడు రకరకాల మనుషులు విదేశాలకు వెళ్ళాలనుకుంటారు. విద్యార్థులు కావచ్చు, మనం ప్రారంభంలోనే చెప్పుకున్నాం, ఉన్నత విద్య కోసం కానీ విహారం కోసం కానీ అని ఇలా అనుకున్నాం.
సరే విద్యార్థులు ఉంటారు, ఉద్యోగరీత్యా వెళ్ళే వాళ్ళు ఉంటారు, లేదా అధికారికంగా అంటే అఫీషియల్ టూర్ అని అంటుంటారు ఇలా కానీ, లేకపోతే విఐపీలు లేదా మంత్రివర్యులు ఇలా వెళ్ళేటువంటి సందర్భాలు ఉంటాయి, మనం వింటూ ఉంటామండి. అసలు మన భారతదేశంలో ఎన్ని రకాల పాస్పోర్ట్లు ఉంటాయి? అలాగే వీటిలో ఈ మధ్య ఈసీఆర్ అని, ఈఎన్సీఆర్ పాస్పోర్ట్లని వింటున్నాం. వీటి గురించి ఒక్కసారి చెప్పండి. సో దీంట్లో కూడా 2 ఆన్సర్లు అండి. ఒకటి రైట్ టు ట్రావెల్, అంటే ఇది ఒక ప్రాథమిక హక్కు. సో ఏ భారత పౌరుడైనా ఎక్కడైనా ట్రావెల్ చేయొచ్చండి. ఈ రైట్ టు ట్రావెల్లో మీరు అన్నట్టు ఎలాంటి కేటగిరీస్ ఆఫ్ పాస్పోర్ట్స్ ఉంటాయంటే, ఒకటి ఆర్డినరీ పాస్పోర్ట్, ఏదైతే ఎవ్రీ భారత పౌరులు ఎవరైనా మనం ఆర్డినరీ పాస్పోర్ట్. అది కాక భారతదేశ సర్వీసెస్ ప్రకారం ఆన్ అఫీషియల్ టూర్స్ వెళ్ళినప్పుడు మనకి ఇంకో 2 పాస్పోర్ట్స్ ఉంటాయండి. ఒకటి అఫీషియల్ పాస్పోర్ట్, ఒకటి డిప్లొమాటిక్ పాస్పోర్ట్. అఫీషియల్ పాస్పోర్ట్స్ ఆల్ అఫీషియల్స్ హు ఆర్ ట్రావెలింగ్ ఆన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాస్ డ్యూటీ విల్ బి గివెన్ అఫీషియల్ పాస్పోర్ట్. డిప్లొమాటిక్ పాస్పోర్ట్ అంటే డిప్లొమాటిక్ రిలేషన్స్ని సంబంధించిన డాక్యుమెంట్స్, సంబంధించిన ఈవెంట్స్ కానీ, కాన్ఫరెన్సెస్ కానీ, గవర్నమెంట్ రిప్రజెంటేటివ్స్గా వెళ్ళినప్పుడు డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ ఇండివిజువల్స్ బట్టి మీరు అన్నట్టు కాన్స్టిట్యూషనల్ పోస్ట్స్ ఏవైతే ఉన్నాయో, ప్రధానమంత్రి, సుప్రీంకోర్టు జడ్జెస్, అలానే క్యాబినెట్ మినిస్టర్స్, ఇలాంటి వాళ్ళకి, అది కాక డిప్లొమాటిక్ మన మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ అఫీషియల్స్, వీళ్ళందరికీ, అది కాక గవర్నమెంట్ సర్వీస్లో ఉన్న జాయింట్ సెక్రటరీ అండ్ అబోవ్ ఆఫీసర్స్కి మాత్రం మనం డిప్లొమాటిక్ పాస్పోర్ట్ ఇస్తామండి. అది అదర్ దాన్ దట్ మనకున్న అఫీషియల్ పాస్పోర్టు, అది కాక మన బ్లూ పాస్పోర్ట్ ఏదవుతుందో ఆర్డినరీ పాస్పోర్ట్ అండి. ఇంకొకటండి, ఇప్పుడు పాస్పోర్ట్తో పాటు మనం తరచూ వినే మరో ముఖ్యమైనటువంటి పదం వీసా. అసలు వీసా అంటే ఏంటి? ఈ పాస్పోర్ట్కి వీసాకి మధ్య తేడా ఏంటండి? సో పాస్పోర్ట్ అనేది మన దేశానికి సంబంధించిందండి, వీసా అనేది వేరే దేశానికి సంబంధించింది. సో ఈ 2 క్లియర్ ఆస్పెక్ట్స్. సో వీసా అనేది వేరే దేశం వాళ్ళు వాళ్ళ దేశానికి మన పౌరుల్ని ఎలో చేస్తారా లేదా అనేది డిసిషన్ మేకింగ్ తీసుకుంటారు. సో వీసాకిను పాస్పోర్ట్కి సంబంధం లేదండి, 2 డిఫరెంట్ ఆస్పెక్ట్స్. సో మన దేశ ప్రభుత్వానికి సంబంధించిన విదేశ మంత్రాలయ కింద ఉన్న రీజనల్ పాస్పోర్ట్ ఆఫీసెస్ దేశం మొత్తం ఉన్న వాళ్ళందరూ ఓన్లీ ఇండియన్ పాస్పోర్ట్ సర్వీసెస్ మాత్రమే మనం ఇస్తామండి. ఇంకోటి శివహర్ష గారు, ఇప్పుడు చాలా చోట్ల ఐడెంటిటీ కోసం మీ ఆధార్ చూపించండి, మీ డ్రైవింగ్ లైసెన్స్ చూపించండి, మీ పాన్ కార్డు చూపించండి ఇలా అంటుంటారు. పాస్పోర్ట్ ఉన్నటువంటి వాళ్ళు పాస్పోర్ట్ కార్డు చూపించవచ్చా అండి? అది దానికి సమానంగా మనం అనుకోవచ్చా, ఇంకా కూడా పవర్ఫుల్ అని అనుకోవచ్చా? అలా లేదండి, ఆల్ ఐడెంటిటీ కార్డ్స్ ఆర్ ఈక్వల్ అండి. పాస్పోర్ట్ కూడా మీరు అన్నట్టు ఒక ప్రెస్టీజియస్ డాక్యుమెంట్, దట్ ఈజ్ ఆల్సో అన్ ఐడి కార్డ్ విచ్ కెన్ బి ట్రీటెడ్ ఫర్ వేరియస్ పర్పసెస్. మీరు ఇంతకుముందు అన్నట్టు ఎవరైతే ఉద్యోగరీత్యా కానీ, స్టూడెంట్స్ కానీ ఉద్యోగాలకు అప్లై చేసుకున్నప్పుడు కూడా కొన్ని ఆర్గనైజేషన్స్ మీరు పాస్పోర్ట్ అప్లై చేశారని అడుగుతారు. అంటే దేశం బయట వదిలి వెళ్ళడానికే కాకుండా ఇండియాలో ఉన్నప్పుడు కూడా డిఫరెంట్ ఎవెన్యూస్ కోసం కూడా పాస్పోర్ట్ని కొన్ని ఆర్గనైజేషన్స్ కానీ, ఇన్స్టిట్యూషన్స్ కానీ అడుగుతారు. సో ఆ విధంగా పాస్పోర్ట్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ ఐడి డాక్యుమెంట్ అండి. బాగుందండి. ప్రస్తుతం మన రాష్ట్ర పాస్పోర్ట్ కేంద్రం అందించేటువంటి పాస్పోర్ట్ సేవల్లో డిజిటల్ ఈ పాస్పోర్ట్ల వంటివి ఏమైనా అందుబాటులో ఉన్నాయా? ఇప్పుడు ఉన్న ఎగ్జిస్టింగ్ ప్రాసెస్ కూడా మొత్తం డిజిటలే అండి. సో మనకి స్మార్ట్ గవర్నెన్స్ ఏదైతే చెప్తామో, సింపుల్, మెజరబుల్, అకౌంటబుల్, రెస్పాన్సిబుల్ అండ్ గవర్న్, ఆ ట్రాన్స్పరెంట్ మెకానిజమ్స్ ఏదైతే ఉన్నో ఆల్ పాస్పోర్ట్ సర్వీసెస్ ఇన్ ద కంట్రీ ఆర్ మొత్తం డిజిటల్లీ లింక్డ్. మీరు అన్న రెండో ప్రశ్న ఏదైతే ఈ పాస్పోర్ట్ ఉందో ఈ పాస్పోర్ట్ మెకానిజం కూడా మనకి ఇప్పుడు ఆ ప్రాసెస్లో ఉందండి. దాన్ని మనం లాంఛనంగా ఎప్పుడైతే అనౌన్స్ చేస్తామో అప్పుడు చెప్తామండి. ఇంకొకటండి, ఒక్కొక్కసారి దరఖాస్తుదారుడు ఏదైనా అత్యవసర పని మీద వేరే ఇంకో ప్రదేశానికి వెళ్ళుండొచ్చు, కానీ అక్కడ దరఖాస్తుదారుడు పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళి ఆ పత్రాలు సమర్పించాలి. దరఖాస్తుదారు తరపున వేరే ఎవరైనా సరే పాస్పోర్ట్ అప్లికేషన్ కోసం ఈ పత్రాలని సమర్పించవచ్చా మీకు? పాస్పోర్ట్ అనేది ఇండివిజువల్కి సంబంధించిందండి. సో దరఖాస్తుదారులు కంపల్సరీ ఫిజికల్గా ప్రెజెంట్ ఉండాలండి. ఏ పాస్పోర్ట్ సర్వీసెస్ తీసుకోవాలన్నా ఇండివిజువల్ హ్యాస్ టు బీ ప్రెజెంట్ ఎట్ ది పాస్పోర్ట్ సేవా కేంద్ర ఆర్ పోస్ట్ ఆఫీస్ సేవా కేంద్ర అండి. ఇంకొకటండి, పాస్పోర్ట్ సేవా కేంద్రం అని, రీజనల్ పాస్పోర్ట్ ఆఫీస్ అని ఈ 2 పద ప్రయోగాలు వింటుంటామండి. కాబట్టి ఈ పాస్పోర్ట్ సేవా కేంద్రానికి, రీజనల్ పాస్పోర్ట్ ఆఫీస్కి తేడా ఏమిటి? అలాగే ఇక్కడ పాస్పోర్ట్ సేవలే కాకుండా ఇమ్మిగ్రేషన్ సంబంధిత విషయాల గురించి కూడా తెలుసుకోవచ్చా? సో మీరు అన్నది మంచి ప్రశ్న అండి. మొన్న మన మంత్రివర్యులు శ్రీ కీర్తివర్ధన్ సింగ్ గారు వచ్చినప్పుడు 2 కార్యాలయాలను ఇనాగ్రేట్ చేశారు. ఒకటి రీజనల్ పాస్పోర్ట్ ఆఫీస్ విజయవాడ, రెండోది మనం రెనోవేట్ చేసిన పాస్పోర్ట్ సేవా కేంద్ర. ఈ 2 డిఫరెంట్ కార్యాలయాలు అండి. ఒకటి పాస్పోర్ట్ సేవా కేంద్ర అంటే ఫస్ట్
మనకి పాస్పోర్ట్ సర్వీస్కి సంబంధించిన బయోమెట్రిక్స్ తీసుకోవడం కానీ, పాస్పోర్ట్ వెరిఫికేషన్ ఆఫ్ డాక్యుమెంట్స్ చేయడం కానీ, అక్కడ ఉన్న గ్రాంటింగ్ ఆఫీసర్ ఇవ్వాలా వద్దా అని డిసైడ్ చేసే కార్యక్రమం ఏదైతే ప్రజలకి ఫస్ట్ ఇమీడియట్ పాయింట్ ఏదైతే ఉందో అది మన పాస్పోర్ట్ సేవా కేంద్రాలు అవుతాయండి. సో ఇది ఇక్కడ ప్రాసెస్ అవ్వలేని వాళ్ళకి ఎవరికైతే కాంప్లికేటెడ్ కేసెస్ ఉంటాయో, కాంప్లెక్స్ కేసెస్ కానీ, మీరు ఇంతకుముందు అన్నట్టు లీగల్ కేసెస్ కానీ, ఏదైనా డేట్ ఆఫ్ బర్త్ చేంజెస్ కేసెస్, ఇలాంటివన్నీ రీజనల్ పాస్పోర్ట్ ఆఫీస్కి ఎస్కలేట్ అవుతాయి. అక్కడ ఏదైతే అవుతే కొంచెం టైం తీసుకుంటుంది. కానీ రీజనల్ పాస్పోర్ట్ ఆఫీస్ మొట్టమొదటి ఫంక్షన్ ఏంటి అంటే అడ్మినిస్ట్రేషన్, అంటే తన కింద ఉన్న పాస్పోర్ట్ సేవా కేంద్రాలు, పోస్ట్ ఆఫీస్ సేవా కేంద్రాలని అడ్మినిస్ట్రేటివ్ పరంగా చూసుకోవడమును. అదిగాక అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఈ రీజనల్ పాస్పోర్ట్ ఆఫీస్ విజయవాడ రాగానే వచ్చిన మెయిన్ ఇంపార్టెంట్ మన పాస్పోర్ట్ ప్రింటింగ్, స్టోరేజ్, డిస్పాచ్ ఇవన్నీ ఇప్పుడు విజయవాడ నుంచి మనకి ఇక్కడ ఉన్న ప్రజలకి మనం సేవలను అందించగలుగుతామండి. ఇంకొకటి శివహర్ష గారు, ఇప్పుడు పాస్పోర్ట్ సేవా కేంద్రంలో ఫలానా రోజున అని అపాయింట్మెంట్ ఇస్తారు. ఆ అపాయింట్మెంట్ రోజున ఏవైనా విధి విధానాలు వాళ్ళు అనుసరించాల్సి ఉంటుందా? అంటే ఎటువంటి విధానాలని అనుసరించాల్సి ఉంటుంది? అలాగే పాస్పోర్ట్ అప్లికేషన్ అనేటువంటిది నిర్దిష్ట కాలం అని ఏమైనా ఉంటుందా? అంటే చెల్లుబాటు ఎంతకాలం చెల్లుబాటులో ఉంటుందని. సో పాస్పోర్ట్ అప్లికేషన్ అప్లై చేసినప్పుడు ఒక స్లాట్ అనేది ఇస్తారండి. ఆ స్లాట్కి వస్తే మనం పాస్పోర్ట్ సేవల్ని ఈజీగా మనం వాళ్ళకి సర్వ్ చేయగలుగుతాం. రెండోది, ఆ స్లాట్ వచ్చిన రోజు అన్ని డాక్యుమెంట్స్ ఒరిజినల్స్, అంటే జిరాక్స్ కాపీలు, ఎవరో అటెస్ట్ చేసిన కాపీలు అలా కాకుండా ఓన్లీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసుకొస్తే పాస్పోర్ట్ సేవల్ని మనం ఈజీగా సర్వ్ చేయగలుగుతాం. సో ఇది కాక ఇంకా మనకి ఏదైతే గైడెన్స్, మీరు అడిగిన ప్రశ్న ఏదైతే ఉందో గైడెన్స్ పరంగా అక్కడ ఉన్న పాస్పోర్ట్ సేవా కేంద్రాలకు సంబంధించిన గైడెన్స్ కూడా అక్కడ ఉన్న ఎంక్వైరీ కౌంటర్ వాళ్ళు ఇస్తారండి. ఇప్పుడు అప్లికేషన్ పూర్తి చేసేటప్పుడు కానీ ఫలానా సర్టిఫికెటు, ఫలానా డాక్యుమెంటు అన్నీ ఉన్నాయా లేవా అని ఏదైనా అనుమానాలు వచ్చినాయి, అక్కడ మీ సేవా కేంద్రంలో గైడ్ లాగా, బాబు ఇదిగో ఇది ఇలా పెట్టుకోవాలి, ఇది ఇలా పూర్తి చేయాలి, నువ్వు తప్పు చేయబోతున్నావు, చేస్తున్నావు అని ఏమైనా కొద్దిగా మీరేమైనా అలాంటి సేవలు ఏమైనా అందిస్తున్నారండి? పాస్పోర్ట్ అప్లికేషన్ అనేది ఒక రోజులో అవ్వకపోతే మీరు అన్నట్టు 120 రోజుల దాకా మన పాస్పోర్ట్ అప్లికేషన్ హోల్డ్లో ఉంటుంది. అంటే ఒక అప్లికెంట్ ఒకవేళ ఆ రోజు కనుక ఆన్సర్ తనకు సంబంధించిన డాక్యుమెంట్స్ సరిగ్గా తెచ్చుకోకపోతే వాళ్ళకి ఇంకొక 2 అవకాశాలు, అంటే ఆర్డినరీ అప్లికేషన్కి 3 అవకాశాలు, మొత్తము తత్కాల్ అప్లికేషన్కి 2 అవకాశాల దాకా 120 రోజుల మధ్యలో ఎప్పుడైనా స్లాట్ మళ్ళీ బుక్ చేసుకోవచ్చు. సో ఇలాంటి డాక్యుమెంట్స్ మీరు అన్నట్టు ఏదైతే ఏమి లేవో ఆ రోజు సేవా కేంద్రానికి వచ్చిన అప్లికెంట్కి మేము ఈ డాక్యుమెంట్స్ తెచ్చుకోండి, ఈ డాక్యుమెంట్స్ మీకు అయిపోయాయి అని చెప్పి మేము గైడెన్స్ ఇచ్చి వాళ్ళకి రిసీట్ ఇచ్చినప్పుడు దాని ప్రకారంగా వాళ్ళకి ఇంకొక అవకాశం ఉంటుందండి. ఇంకొకటి శివహర్ష గారు, సాధారణంగా పాస్పోర్ట్ అప్లై చేసినటువంటి అప్లికేషన్ లేదా దరఖాస్తులో సమాచారం చాలా ఇతిమిద్దంగా ఖచ్చితంగా ఉండాలి అనేటువంటిది వింటుంటామండి. ఒకవేళ ఈ పాస్పోర్ట్ అప్లికేషన్లో ఏదైనా ఇచ్చినటువంటి సమాచారంలో తప్పు ఉన్నట్లయితే లేదా తప్పుడు సమాచారం ఉన్నట్లయితే దాని ఫలితాలు ఎలా ఉంటాయి? అట్లాగే పాస్పోర్ట్ పొందాలనుకునేటువంటి వారు మధ్యలో ఈ దళారులు ఉంటారండి చాలామంది, ఆ మధ్యలో దళారులు లేకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? సో మొట్టమొదటి ప్రశ్న మీద ఏదైతే అడిగారో దాంట్లో మనకి కంపల్సరీ కరెక్ట్ ఆన్సర్స్ని, కరెక్ట్ ఇన్ఫర్మేషన్ని మనకి ఇవ్వాలి. ఏ ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా ఇవ్వకపోయినా పీనల్ ప్రొవిజన్స్ ప్రకారంగా మనం వీళ్ళ మీద యాక్షన్ తీసుకోబడుతుంది. ఎప్పుడైతే పోలీస్ వెరిఫికేషన్ అవుతుందో ఏ విషయాన్ని మనం దాచకూడదు, ఎందుకంటే ఇది భారత భద్రతకు సంబంధించిన డాక్యుమెంట్ కాబట్టి ఎవరైతే అప్లికెంట్ ఉంటారో అన్ని ఇన్ఫర్మేషన్ ట్రాన్స్పరెంట్గా ఇస్తేనే మీకు కూడా ఉపయోగపడుతుంది మేము సేవలను అందించడానికి. రెండో ప్రశ్న, దళారుల్ని అస్సలు ఎంకరేజ్ చేయకూడదు, ఎందుకంటే ఒకసారి మీరు దళారు దగ్గరికి వెళ్తే జీవితాంతం దళారు దగ్గర ఉండిపోయే అవకాశాలు ఉంటాయి. అది కాక మీకు ఫైనాన్షియల్ లాసెస్ కానీ, మెంటల్ లాస్ కానీ ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడైతే మేము వచ్చే సేవలు, రీజనల్ పాస్పోర్ట్ ఆఫీస్ రాగానే ఉన్న సేవలు, ఫోన్ నెంబర్ ఉన్న సేవలు, వీళ్ళందరినీ కాంటాక్ట్ చేసి, లేకపోతే మీ పిల్లలు కానీ, చదువుకున్న వాళ్ళు కానీ వీళ్ళని కాంటాక్ట్ చేయగా, అది కాక ఆన్లైన్లో ఉన్న ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ ఒకవేళ చదువుకోగలిగితే, వీడియోలు కానీ అలాంటివి అఫీషియల్ వీడియోస్ లాంటివి చూడగలిగితే దీంట్లో ఉన్న మీకు సంబంధించిన మేజర్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటే వాటిలందరికీ సమాధానం మీకు అందగా, అది కాక ఇంకైనా ప్రాబ్లం ఉంటే మేమందరం ఎప్పుడైతే ఆఫీస్లో ఉన్నామో మేమందరం మీకు సేవ అందించడానికి ఉన్నామండి. ఏదైనా దరఖాస్తుదారుడికి ఇబ్బంది కలిగింది అనుకోండి, అది దళారీ ద్వారా అవ్వచ్చు లేదా వేరు రకాలుగా ఇబ్బంది కలిగినట్లయితే మీకు ఫిర్యాదు చేయొచ్చండి? అవునండి, rpo.vijayawada vijayawada@mea.gov.in మాకు ఈమెయిల్ కానీ, ఇంతకుముందు చెప్పినట్టు 244556 ఫోన్ నెంబర్ కానీ కంప్లైంట్ చేస్తే
మేము కావాల్సిన యాక్షన్ తీసుకోవడానికి ట్రై చేస్తాం. కానీ మన అప్లికెంట్స్ మాత్రం తనకున్న అప్లికేషను తన ఆన్లైన్ వెబ్సైట్లో తన సొంత ఐడితో క్రియేట్ చేసుకుంటే మేము డైరెక్ట్గా అప్పుడు ఇచ్చిన ఫోన్ నెంబర్ కానీ ఈమెయిల్ అడ్రస్ కానీ మేము సంప్రదించడానికి మాకు ఈజీ అవుతుంది. మీరు కనుక దళారుల ద్వారా వెళ్తే మేము మీతో ఏది సంప్రదించుకోవాలనుకున్నా అది మళ్ళీ వాళ్ళకి వెళ్ళేటప్పటికి మాకు ప్రాబ్లం అవుతుందండి. ఇంకొకటి శివహర్ష గారు, మనందరికీ తెలిసిందే భారత ప్రభుత్వం ప్రతి ఒక్క పౌరుడికి కూడా అభివృద్ధి సంక్షేమ పథకాలు అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి అందాలనేటువంటి భాగంలో కేంద్ర ప్రభుత్వ వికసిత్ భారత్కు తగినట్టుగా ఆయా శాఖల యొక్క అభివృద్ధి ప్రణాళికలు రూపొందించుకుంటున్నాయి. ఇది అందరికీ తెలిసినటువంటి విషయం, జగద్విదితం. తదనుగుణంగా మీ పాస్పోర్టు సేవా కేంద్ర అభివృద్ధి ఎటువంటి చర్యలు చేపట్టారండి? సో 2 అభివృద్ధి సిస్టమ్స్ మనం అప్గ్రేడ్ చేస్తున్నామండి. ఒకటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ ఏదైతే కొత్త పాస్పోర్ట్ కార్యాలయం కానీ రెనోవేటెడ్ పాస్పోర్ట్ సేవా కేంద్ర కానీ ఈ ఎంటైర్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ప్రజలు మన దగ్గరకు వచ్చినప్పుడు గడిపే ఆ కొంత సమయంలో వాళ్ళకి సరైన సర్వీసెస్ ఇవ్వడంలో మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ మనం అప్గ్రేడేషన్ చేసుకుంటున్నాం. రెండోది టెక్నాలజికల్గా మనం ఇచ్చే అప్గ్రేడేషన్స్, అంటే పాస్పోర్ట్ సర్వీసెస్ అందజేయడంలో ఉన్న టైం టేకింగ్ కానీ దాంట్లో ఉన్న టెక్నాలజికల్ బ్యాక్ ఎండ్ ఉన్న సెక్యూరిటీ సర్వీసెస్ కానీ మీరు అన్నట్టు పోలీస్ వెరిఫికేషన్ ఇవన్నీ ఇంటిగ్రేటెడ్గా ఉన్నప్పుడు ఏదైతే సర్వీసెస్ లాంచ్ చేస్తామో ఆ సర్వీస్ అన్నిటి కూడా మనం వికసిత్ భారత్ ప్రకారంగా పాస్పోర్ట్ సేవా ప్రాజెక్ట్ అనే ప్రాజెక్ట్ కింద మనం అప్గ్రేడ్ చేస్తున్నామండి. సార్, ఈ మధ్యకాలంలో ఈ విద్యార్థులు విదేశాలకు వెళ్ళి, అంటే అది ముఖ్యంగా ఉన్నత విద్య కోసం వెళుతూ ఉంటారు. మనం బాగా తరచూ వినేటువంటి విషయమే ఇది. వీళ్ళ కోసంగా ప్రత్యేకంగా విద్యార్థుల కోసంగా ఏదైనా పాస్పోర్ట్ అనేటువంటిది ఉంటుందా? విద్యార్థి పాస్పోర్ట్ కోసం అసలు ఎవరు అప్లై చేసుకోవాలి? ఇలా సెపరేట్గా విద్యార్థులకు కానీ ఎంప్లాయీస్కి కానీ అలాంటి పాస్పోర్ట్ ఏముంది, ప్రతి భారత పౌరుడికి ఒక పాస్పోర్ట్ అనేది ఉంటుందండి. కానీ విద్యార్థులకి ఏదైతే మనం సర్వీసెస్ అందజేయడంలో మీరు అన్నట్టు ఎక్కడైతే వాళ్ళు కాలేజీలో చదువుకుంటూ ఉంటారో సో వాళ్ళ కోసం కానీ ఎవరైనా నియర్ బై ఎనీవేర్ ఇన్ ఇండియా కాన్సెప్ట్లో ఎక్కడైతే వాళ్ళు ఉంటున్నారో అక్కడే అప్లై చేయొచ్చు. ఇంతకుముందు ఇప్పుడు నేను విజయవాడ వాసిని అయితే నేను విజయవాడలోనే అప్లై చేయాలి అనే కాన్సెప్ట్ లేదండి. ఇప్పుడు మీరు దేశంలో ఎక్కడైనా అప్లై చేసుకోవచ్చు. ఆ విధంగా అందరు భారత పౌరులకి మనం సర్వీసెస్ అందజేస్తామండి. ప్రపంచంలో ఏ దేశం వెళ్ళాలన్నా ముందు పాస్పోర్ట్ తీసుకొని ఆ దేశానికి సంబంధించినటువంటి వీసా తీసుకోవాలండి. ఏదైనా ఫలానా దేశానికి అవసరం లేదు అనేటువంటి ఏమైనా ఉన్నాయా? లేదు, ఇంతకుముందు ఇవన్నీ ఉండేవండి. ఇప్పుడు క్లియర్గా పాస్పోర్ట్ అనేది మనం దేశ పౌరుడికి నార్మల్ ట్రావెల్ డాక్యుమెంట్గా ఇస్తాము. దాని పరంగా మీ ఇంతకుముందు చెప్పినట్టు వీసా అనేది కరెంట్ ఆ పర్టికులర్ కంట్రీకి ఏదైతే ఇస్తారో ఆ దేశాల పరంగా వాళ్ళు ఏ కంట్రీకి అప్లై చేసుకుంటారో ఆ కంట్రీకి అప్లై చేసుకోవచ్చండి. ఇంకొకటి అండి, మనం ఇంతకు ముందే అనుకున్నాం విద్యార్థుల కోసం ఏమైనా ప్రత్యేక పాస్పోర్ట్ అనేటువంటిది ఏమైనా ఉంటుందా అన్నట్టుగా, మరి సీనియర్ సిటిజన్స్, వయోవృద్ధులు, అలాగే కొందరు మహిళలు, అంటే ఏదైనా వాళ్ళు అచేతనంగా ఉండేటువంటి వాళ్ళు అవనివ్వండి, గర్భిణీలు కానివ్వండి, ఇలాంటి వాళ్ళు పాస్పోర్ట్ పొందడానికి ఏమైనా ప్రత్యేక ఏర్పాట్లు ఏమైనా మీరు అందిస్తున్నారు? సో ప్రత్యేక ఏర్పాట్లు సీనియర్ సిటిజన్స్, ఇన్ఫాంట్స్ అంటే ఎవరైతే చిన్నపిల్లలు ఉంటారో వీళ్ళకి, అది కాక ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి కానీ స్పెషల్లీ ఏబుల్డ్ పర్సన్స్ కానీ వీళ్ళందరికీ మనము పాస్పోర్ట్ సేవలు ప్రయారిటీ, అంటే మన సేవలు కాకుండా సిస్టంలో కూడా వీళ్ళ టోకెన్స్గా ఫాస్ట్గా ప్రయారిటైజ్ అవ్వడానికి వాళ్ళు సేవా కేంద్రానికి వచ్చినప్పుడు వాళ్ళకి మనం అందించే సేవల్ని మాత్రం మేము ప్రయారిటైజ్ చేసి వీళ్ళని తొందరగా అప్లికేషన్ ప్రాసెస్ అవ్వగొట్టడానికి ట్రై చేస్తాం. అది కాక సీనియర్ సిటిజన్స్కి, మైనర్స్కి పాస్పోర్ట్ ఫీలో కూడా కొంచెం మినహాయింపు ఉందండి. ఇంకొకటి శివహర్ష గారు, ఇప్పుడు కొన్ని డాక్యుమెంట్స్ అవనివ్వండి, కొన్ని కార్డులు లాంటివి అవనివ్వండి, డ్రైవింగ్ లైసెన్స్ ఉంది, ఇన్ని సంవత్సరాలకు ఒకసారి, తర్వాత రెన్యువల్ చేయించుకోవాలి, ఇవన్నీ మనకు తెలిసినవండి. మరి ఈ నిబంధన పాస్పోర్ట్లకు రెన్యువల్ వంటివి ఏమైనా ఉంటాయా? వాటిని ఎన్ని రోజుల ముందు పునరుద్ధరించుకోవచ్చు, అంటే రెన్యువల్ చేయించుకోవచ్చు? ఇందుకోసం ఎటువంటి ప్రక్రియ ఉంటుంది? మంచి ప్రశ్న అండి. మనకు పాస్పోర్ట్ ఏదైనా పెద్దవాళ్ళకి మేజర్స్కి 10 సంవత్సరాలకి ఇస్తున్నాము, మైనర్స్కి 5 ఇయర్స్కి ఇస్తున్నాము. కానీ ఇంతకుముందు 3 సంవత్సరాల్లో దాటిన తర్వాత కానీ 1 ఇయర్ ముందు అప్లై చేసుకోవాలని కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉండేవి. కానీ ఇప్పుడు మీరు అన్నట్టు ఉద్యోగరీత్యా కానీ ఎవరైనా ముందే వెళ్ళాలనుకున్నా అలాంటి వాళ్ళకి వాళ్ళ కన్సిడరేషన్ ప్రకారం ఎప్పుడైనా రెన్యువల్కి అప్లై చేసుకోవచ్చు అండి. దాని ప్రకారంగా మీరు డిక్లేర్ చేసి ఎందుకు అనేది చేయగలిగితే మేము పాస్పోర్ట్ మళ్ళీ ఫ్రెష్గా ఇంకో నెక్స్ట్ 10 ఇయర్స్కి మేము ఇష్యూ చేస్తామండి. సార్, ఇప్పుడు కారణం ఏదైనా కావచ్చు, ముఖ్యమైన పాస్పోర్ట్ పోగొట్టుకున్నాడే అనుకుందామండి. మరి విదేశీ ప్రయాణాలకు ఈ ముఖ్యమైనటువంటి పాస్పోర్టు పోతే ఏం చేయాలండి? మొట్టమొదటిగా పాస్పోర్ట్ మనం పోగొట్టుకోకూడదండి.
పాత పాస్పోర్ట్ అయినా కొత్త పాస్పోర్ట్ అయినా మన జీవితకాలంలో ఉన్న పాస్పోర్ట్స్ అన్నీ మనం భద్రతగా పెట్టుకుని ఎప్పుడైతే మళ్ళీ పాస్పోర్ట్ అప్లై చేస్తామో ఇవన్నీ పాత పాస్పోర్ట్ డీటెయిల్స్ అన్నీ మేము మిమ్మల్ని అడుగుతామండి. ఒకవేళ మన పాస్పోర్ట్స్ ఎవరైనా పోగొట్టుకుంటే నియర్ బై పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసుకుని ఆ ఎఫ్ఐఆర్ ప్రాసెస్ ఫాలో అయ్యి మాకు అవన్నీ లాస్ట్ పాస్పోర్ట్ కేటగిరీ అని ఉంటుంది, ఎప్పుడైతే అప్లై చేస్తామో ఆ లాస్ట్ పాస్పోర్ట్ కేటగిరీలో అప్లై చేసి మేము దానికి డ్యూ ప్రాసెస్ చెక్ చేసుకుని మళ్ళీ కొత్త పాస్పోర్ట్ ఇష్యూ చేసే ప్రాసెస్ మొదలు పెడతామండి. తర్వాత శివహర్ష గారు, ఇప్పుడు మొబైల్ వ్యాన్ ద్వారా పాస్పోర్ట్ సేవలు అందుబాటులోకి వస్తాయని చెప్పి అంటున్నారు. మరి ఈ వ్యాన్ ఎప్పుడు ఎక్కడికి వస్తుందనే విషయాల్ని ఎలా తెలుసుకోవాలి? మొన్న హానరబుల్ మినిస్టర్ ఫర్ స్టేట్ రీజనల్ పాస్పోర్ట్ ఆఫీసును పాస్పోర్ట్ సేవా కేంద్ర రెనోవేటెడ్ ప్రెమిసెస్ని ఇనాగ్రేట్ చేసినప్పుడు మన మొబైల్ పాస్పోర్ట్ సేవా వ్యాన్ని కూడా లాంచ్ చేశారండి. ఈ పాస్పోర్ట్ సేవా వ్యాన్ ఎవరికైతే ప్రజలు పాస్పోర్ట్ సేవా కేంద్రాలు రాలేకపోతారో మారుమూల ప్రజలకి తీసుకెళ్ళడానికి కానీ పాస్పోర్ట్ సేవల్ని డోర్ స్టెప్కి తీసుకెళ్ళడానికి ట్రై చేసి అందరికి ఒక మెసేజ్ పాస్ ఆన్ చేయడానికి కానీ ఈ పాస్పోర్ట్ సేవా వ్యాన్ని మనం లాంఛనంగా అఫీషియల్గా చేసామండి. ఈ పాస్పోర్ట్ సేవా వ్యాన్ని ఆంధ్రప్రదేశ్లో మనం ఎక్కడ తిప్పుతాం అనేది మేము రాబోయే రోజుల్లో స్లాట్స్ రిలీజ్ చేసినప్పుడు మేము అఫీషియల్గా అనౌన్స్ చేసి అక్కడ ఉన్న మారుమూల అంటే ఎవరికైతే పాస్పోర్ట్ సేవా కేంద్రాలు రాలేకపోతున్నారో వాళ్ళకి మాత్రమే ఈ పాస్పోర్ట్ సేవా వ్యాన్ని మేము సర్వీసెస్ అందించాలనుకుంటున్నామండి. ఇంకొకటి సార్, తప్పనిసరిగా జనన ధృవీకరణ పత్రం బర్త్ సర్టిఫికేట్ సమర్పించాలని చెప్పి కొత్త నిబంధన పెట్టారు. అయితే ఈ రూల్ పాస్పోర్ట్ దరఖాస్తుదారులకి ఏదైనా ఉపయోగం ఉంటుందా? వాళ్ళకి ఏమైనా మేలు చేస్తుందా? చేస్తే ఎలాంటి మేలు చేస్తుంది? ఈ నిబంధన వల్ల గతంలో మాదిరి కాకుండా తక్కువ సర్టిఫికెట్లు ఏమైనా సమర్పించేందుకు ఏమైనా వీలు ఉంటుందా, అవకాశం ఉంటుందా? అంటే డేట్ ఆఫ్ బర్త్ ఇంతకుముందు మనం కొత్తగా వచ్చే అప్లికెంట్స్కి మాత్రం రీసెంట్గా పుట్టిన వాళ్ళందరికీ ఎప్పుడైతే ఈ యాక్ట్ ఈ అఫీషియల్ గెజెట్ రిలీజ్ అయిందో దాని ప్రకారంగా కొత్తగా ఉన్న డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కంపల్సరీ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి మన రిజిస్ట్రేషన్ అయిన వాళ్ళకి మనం డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కంపల్సరీ చేస్తున్నాం. ఎవరైతే పాత రోజుల్లో ఉన్న వాళ్ళకి మాత్రం ఇంతకుముందు ఉన్న డాక్యుమెంట్స్ ప్రకారంగా 10th ప్రకారం కానీ వేరే డాక్యుమెంట్స్ ప్రకారంగా మనం తీసుకుంటున్నామండి. సార్, ఇప్పుడు 2013 తర్వాత జన్మించినప్పటికీ వారికి జనన ధృవీకరణ పత్రం లేకపోతే వారు ఎటువంటి పత్రాలు ఇవ్వాల్సి ఉంటుంది? అంటే ఫస్ట్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మాత్రం మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా వాళ్ళు కాంటాక్ట్ చేయాలండి. దాని ప్రకారం ఒకవేళ ఇవ్వలేకపోతే దాని డ్యూ ప్రొసీజర్ ఏదైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో మాకు ఇస్తే దాని ప్రకారంగా మేము మున్సిపల్ కార్పొరేషన్ని కాంటాక్ట్ చేయడం లాంటిది మేము ఆలోచించడానికి ట్రై చేస్తామండి. ఇప్పుడు పట్టణాల్లో నగరాల్లో ఉండే వాళ్ళకి మున్సిపల్ కార్పొరేషన్లో సంప్రదిస్తారు. మరి గ్రామీణ ప్రాంతాల్లో ఉండేవాళ్ళు వాళ్ళు ఎక్కడ సంప్రదించాలి? వాళ్ళకి గ్రామ పంచాయతీలకు సంబంధించిన ఎప్పుడైతే ఇప్పుడు ఈ కొత్తగా వచ్చిన పిల్లలు పుట్టే వాళ్ళకి మాత్రం కంపల్సరీ డేట్ ఆఫ్ బర్త్ అనేది సర్టిఫికేట్ అనేది కంపల్సరీ చేయడం ఉన్న ప్రయాణంలో ఈ మన పాస్పోర్ట్కి దానికి లింక్ చేయడంలో ఈజీ అవుతుందని చేసామండి. ఇది ఇప్పుడు ప్రజలకు పాస్పోర్ట్ సేవలపై ఇంకా మంచి అవగాహన కల్పించాల్సి ఉంటుంది. ఇందుకోసం ఎలాంటి చర్యల్ని ప్రణాళికల్ని మీరు రూపొందిస్తున్నారు? అంటే మనకి పాస్పోర్ట్ సేవా ప్రాజెక్ట్ని ప్రజల వద్దరికి తీసుకెళ్ళడానికి మనం ఇలాంటి మాధ్యమాల ద్వారా మనం ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేయాలండి. ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేయడానికి మీరు అన్నట్టు టెక్నాలజీ పరంగా కానీ వెబ్సైట్ పరంగా కానీ మీరు అన్నట్టు టెలిఫోన్ పరంగా కానీ మేము వెళ్ళే పాస్పోర్ట్ మొబైల్ వ్యాన్ పరంగా కానీ మేము ఇంటరాక్ట్ అయ్యే మాధ్యమాల ద్వారా కానీ ప్రజలకి పాస్పోర్ట్ సేవ అంటే భయపడకుండా మేము పాస్పోర్ట్ తీసుకునే హక్కుని వాళ్ళు విధించుకుని సరైన డాక్యుమెంట్స్ ఉంటే పాస్పోర్ట్ సేవలు అనేది సర్వీస్ ఓరియంటెడ్ మెకానిజం లాగా మేము దీన్ని తీర్చిదిద్దుకున్నామండి. సార్, సాధారణంగా వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్కు సంబంధించినటువంటివి 10వ తరగతి 10th క్లాస్ సర్టిఫికేట్ అంటాం. ఆ ఎస్ఎస్సి సర్టిఫికేట్ సరిపోతుంది ఎక్కడ చూసినా. కానీ మీ పాస్పోర్ట్ పొందడానికి సమర్పించే దరఖాస్తులకు సంబంధించినంతలో డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అని సపరేట్గా ప్రత్యేకంగా సమర్పిస్తుంటారు. ఏమిటండి? మీరు ఇంతకుముందు చెప్పినట్టు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఇంతకుముందు 2013 కన్నా ఉన్న వాళ్ళకి డేట్ ఆఫ్ బర్త్ అనేది మన 10th ద్వారా కానీ కన్సర్న్ ఐడి ప్రూఫ్స్ చూసుకుని కానీ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఇలాంటివన్నీ మేము పరిగణనలో తీసుకుంటామండి. కానీ కొత్తగా ఉన్న నియమాల ప్రకారంగా మనం డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ని కంపల్సరీ చేయడం అయిందండి. ఏదైనా సరే ఒక విధానంలో ఒక వ్యవస్థలో ఇంకా 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 మెరుగైన సేవలు అందించాలనేదే ప్రతి ఒక్క వ్యవస్థ డిపార్ట్మెంటు కృషి చేస్తూ ఉంటుంది భారతదేశంలో. అలాగే మీ పాస్పోర్ట్ సేవలు కూడా ఇంకా మెరుగైన సేవలు అందించాలి. భవిష్యత్తులో ఈ పాస్పోర్ట్ సేవల్ని ఇంకా బాగా ప్రజల వద్దకు చేరువ చేయాలి, అత్యంత దగ్గరగా చేర్చాలి అని ఇలాంటి మెరుగుపరచడానికి ఎలాంటి మార్పులు అవసరం అంటారండి? అంటే మార్పు మనుషుల్లో సర్వీస్ డెలివరీలోనూ
మేము ఇచ్చే ఇన్ఫ్రాస్ట్రక్చర్లోనూ ప్రజలతో మేము ఇచ్చే సర్వీసెస్ ఎక్స్టెండ్ చేసినప్పుడు వాళ్ళతో మాట్లాడడంలో కానీ ఇలాంటి మార్పులు సాఫ్ట్ చేంజెస్ అంటారు. సాఫ్ట్ చేంజెస్ ద్వారా ఎక్కువ మార్పు ఉంటుందనే మా ఉద్దేశంతో ఆర్పిఓ విజయవాడ సంబంధించిన వరకు మేము ఈ సర్వీసెస్ని ప్రజల దగ్గరికి తీసుకెళ్ళడానికి ట్రై చేస్తున్నాం. అది కాక మీరు అన్నట్టు టెక్నాలజీ, మనకైతే టెక్నాలజీ పాస్పోర్ట్ సేవ ప్రాజెక్ట్ అనేది ఫుల్లీ డిజిటల్ గవర్నెన్స్ మెకానిజంలో ఉన్న ఒక ప్రాజెక్ట్ ఏదైతే ఉందో భారత్ ప్రభుత్వం ద్వారా, ఈ టెక్నాలజీ అనేది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ లీడింగ్ టెక్నాలజీ అండి. మనకి ఎన్నో అవార్డులు కూడా వచ్చాయి. సో ఈ విధంగా పాస్పోర్ట్ సేవల్ని అందరి దగ్గరికి తీసుకెళ్ళడానికి మా సాయశక్తులారా మేము ప్రయత్నిస్తామండి. చివరిగా శివహర్ష గారు, చాలామంది ఇప్పుడు మీరు చెప్పినటువంటి సమాచారం ఈ కార్యక్రమం అంటే వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులు అవనివ్వండి, వింటున్నటువంటి శ్రోతలు అవనివ్వండి, అబ్బా భలే మంచి సమాచారం అందించారు, ఇంకా కొన్ని నాకు డౌట్లు ఉన్నాయి అనేటువంటి అభిప్రాయం ఉన్నటువంటి వాళ్ళకి కానివ్వండి, అలాగే ఇందాక చెప్పారు మీరు ఎలాగూ ఈ మధ్య దళారీలు కొన్ని రకాల ఇబ్బందులకు గురి చేస్తుంటారు, మీరు అలాంటి వాటికి లోబడవద్దు అని కూడా మీరు సూచించారు. మీరు ఒక్కసారి సూచనప్రాయంగా మీరు ఎవరు ఏ రకమైనటువంటి అనుమానాలు పెట్టుకోవద్దు, మీరు నేరుగా అంటే ఈ పాస్పోర్ట్ సేవా కేంద్రానికి కానీ లేదా ప్రాంతీయ పాస్పోర్ట్ అధికారి వారి కార్యాలయాన్ని కానీ మీరు సంప్రదించినట్లయితే అధికారికంగా తగిన సమాధానం మీకు వస్తుంది అన్నట్టుగా మీరు ఏదైనా సూచనలు ఇవ్వండి. పాస్పోర్ట్ సేవ అనే ఉన్న మెసేజ్తో మేము అందరం మీ దగ్గరికి రావడానికి రెడీగా ఉన్నామండి. అందరు అప్లికెంట్స్ తన పాస్పోర్ట్ అప్లై చేసుకున్నప్పుడు మీరే చేసుకోండి, లేకపోతే మీ కుటుంబ సభ్యులు పిల్లల ద్వారా ఉన్న హెల్ప్ తీసుకోండి. బయట వాళ్ళతో ఎవరితో హెల్ప్ తీసుకోకుండా నేరుగా మేమైనా మీకు సర్వీసెస్ ప్రొవైడ్ చేయాలనుకున్నా, మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలనుకున్నా, సో మీరు ఇచ్చిన మొబైల్ నెంబరు, మీరు ఇచ్చిన ఈమెయిల్ అడ్రస్ మీదే అవుతే మాకు అది ఈజీ అవుతుంది. కానీ అది కాకుండా మా పాస్పోర్ట్ సేవా కేంద్రాలు ఏదైతే విజయవాడ, తిరుపతి ఉన్నాయో, అది కాక 13 పోస్ట్ ఆఫీస్ కేంద్రాలు ఏదైతే ఉన్నాయో, ఈ 15 కేంద్రాల్లో మా అఫీషియల్స్ ఉంటారు. అక్కడికి మీరు స్లాట్ బుక్ చేసినలాగా అక్కడున్న సేవల్ని వాళ్ళు గైడెన్స్ చేసి, ఒకవేళ అక్కడ వాళ్ళు సేవలను గైడెన్స్ ప్రకారంగా సరిపడపోతే మా రీజనల్ పాస్పోర్ట్ ఆఫీస్ ఏదైతే కొత్తగా మనం ఓపెన్ చేశామో అక్కడున్న ఎంక్వైరీ డెస్క్కి మీరు రావచ్చు. ఒకవేళ ఇంత దూరంగా ఉండి రావడం కష్టం అవుతే మీరు అన్నట్టు 2 మాధ్యాలు ఉన్నాయండి. ఒకటేమో ఈమెయిల్ మాధ్యమం, ఒకటేమో టెలిఫోన్ మాధ్యమం. ఒకటి ఈమెయిల్ ఏంటంటే rpo.vijayawada@ma.gov.in రాసిన ప్రతి ఈమెయిల్కి మేము దానికి సమాధానం ఇవ్వడానికి ట్రై చేసి గైడ్ చేస్తాము. అది కాక 24455566 086624455566కి మీరు కాల్ చేయగా అక్కడున్న లోకల్ లాంగ్వేజ్ అంటే మన తెలుగు భాషలో మీకు గైడెన్స్ ఇవ్వడానికి మేము అందరం సిద్ధంగా ఉన్నాం. ఇవి కాకుండా మీకైనా ప్రాబ్లమ్స్ ఉంటే కన్సర్న్డ్ వెబ్సైట్లో వెళ్ళి మీ గ్రీవెన్స్ మెకానిజమ్స్ ద్వారా కానీ లేకపోతే మా దగ్గర నేరుగా పాస్పోర్ట్ ఆఫీసర్ కార్యాలయానికి వచ్చి మీరు మాట్లాడగలిగి మీ కంప్లైంట్స్ని కానీ గ్రీవెన్సెస్ని కానీ ఇస్తే మేము ఇచ్చే సేవల్ని మేము ఇంకా మెరుగుపరచడానికి ట్రై చేస్తామండి. చాలా చాలా ధన్యవాదాలు శివహర్ష గారు. అందరికీ అందుబాటులో పాస్పోర్ట్ సేవలు ఈ కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్కరికి ఉన్నటువంటి సందేహాలు అవనివ్వండి, అలాగే ఈ పాస్పోర్ట్ సేవల్ని ఎలా పొందాలి అనే విషయాల్ని మీరు చక్కగా మా ప్రేక్షకులకి, మా శ్రోతలకు చాలా వివరణాత్మకంగా తెలియజెప్పినందుకు మా దూరదర్శన్ సప్తగిరి ప్రేక్షకుల తరపున నమస్కారం అండి. చాలా థ్యాంక్ యూ అండి. ఇది అందరికీ అందుబాటులో పాస్పోర్ట్ సేవలు అనేటువంటి కార్యక్రమంలో భాగంగా విజయవాడ ప్రాంతీయ పాస్పోర్ట్ అధికారి శ్రీ కె శివహర్ష గారు అందించినటువంటి విషయాలు ఇంతవరకు తెలుసుకున్నారు. నమస్కారం.